భూపతి చంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అబిడ్స్ బొగ్గులకుంట తెలుగు సరస్వతి పరిషత్తులో వివిధ కథానిక రచయితల బహుమతులు ప్రదానం చేశారు. Okay. Thank you. Go. Mobile. Nanduthamala player. Well done, Caesar. Events are here. చిత్తపడ సదస్సు గారు వెరీ క్లోజ్ సభలో ఉంటే చిత్తపడ సదస్సు గారు మంచి అనువాదకులు ఫోటోగ్రాఫర్ వస్తున్నారు. ఓవర్ ధన్యులు వారికి దారి తోచింది ప్రభు వాకి ఎట్లా సరైన పట్టుకుంటా. ఎస్ ఇద్దరు స్మైలీ ఆలస్యం చేసిన కోపానికి రాకూడదు. భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ పెడ్నాపూర్ గజ్వెల్ సిద్దిపేట్ భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ ఇది 2వ దఫా నిర్ణయిస్తున్నాము. గత సంవత్సరం పోటీకి ఆశించిన మేరకు 200 పైసలకు కథలు మనకు రావడం జరిగింది. అదే క్రమంలో ఈసారి ఫిబ్రవరి 19th అని పెట్టాము. అంతకుముందు మేల చేసాం 19th. అది మా పెద్దన్నయ్య ట్రస్ట్ అధ్యక్షులు లక్ష్మీకాంతరావు జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19th చేయాలని నిర్ణయం చేశాము. ఇది ప్రజలకు తెలపడం ఏంటంటే భూపతి చంద్ర కథానిక స్మారక కథానిక పోటీలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19th ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడానికి నిర్ణయం అయిందంటే ఒక 4 నెలల మొదలు దీనికి అనౌన్స్మెంట్ అవడం, కథానికలను పిలవడం. అదే సందర్భంగా ఈసారి ఒక 2.5 నెలల సమయమే ఇచ్చాం. అయినా 315 కథలు మనకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా నుంచి కూడా కథలు, తెలుగు వాళ్ళ నుంచి కథలు వచ్చాయి. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ కథలు. గత సంవత్సరం వచ్చిన కథానికల యొక్క క్వాలిటీ అనేది, విలువ అనేది మనకు 20 కథలు ఎన్నుకోవడానికి కొద్దిగా కష్టంగా అనిపించింది. కానీ ఈసారి వచ్చిన 300 పైసల కథలు అంటే ఒక సంవత్సరంలోనే దాని యొక్క విలువ ఎంత పెరిగిందనంటే వస్తువు విలువనే. కానీ ఈసారి 64 కథలు ఎన్నుకోవాల్సి వచ్చింది. 10 మంది జ్యూరీ 64 కథలు ఎన్నుకొని ఫైనల్ జ్యూరీ పంపించడం జరిగింది. ఫైనల్ జ్యూరీ వాటి నుంచి 3 ప్రధాన బహుమతులు, 5 ప్రోత్సాహ బహుమతులు నిర్ణయం చేశారు. దీనికి మృణాలిని గారు ముఖ్య అతిథి, గౌరవ అతిథిగా విశిష్ట అతిథిగా కె శ్రీనివాస సంపాదకులు మరియు
గౌరవ అతిథిగా ఖదీర్ బాబు గారు, ఆత్మీయ అతిథిగా బి నరసింహరావు గారు రావడం జరిగింది. లక్ష్మీకాంతారావు గారు ట్రస్ట్ అధ్యక్షులు ఈ సభకు అధ్యక్షత వహించినారు. ఇటీవల చాలా సూచనలు కూడా నిష్ఠాతులు చేయడం జరిగింది. మొత్తం జ్యూరీ న్యాయ నిర్ణేతలు అందరూ కూడా సన్మానించుకోగలిగినాం. బహుమతి ప్రధానం వచ్చిన వారు కూడా విజేతలు సగానికి ఎక్కువ మంది రాగలిగినారు. కొంతమంది దూర ప్రాంతం అంటే నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ పట్టణము, విశాఖపట్నము, విజయనగరం జిల్లా, ఇలా శ్రీకాకుళం వాళ్ళకి కూడా బహుమతులు రావడం జరిగింది. ఆ తెలంగాణ వారితో కలుపుకోవాలి. ఈ రకంగా ఈసారి జరిగిన కథానిక పోటీ గురించే కానీ, దీని విలువల గురించే కానీ నిష్ఠాతులు అతిథులు కూడా చాలా చక్కగా చెప్పారు. అది ఇంకా మనకు ఎంతో ఉత్తేజం ఇచ్చింది. మళ్ళీ వచ్చే సంవత్సరం తెలుగు ప్రజానికం సాహితీ రంగంలో ఉన్న వాళ్ళు యువకులను తేవడానికి నడుము కట్టుకున్నాం. యువత, పెద్దవాళ్ళు, నిష్ఠాతులు ఎప్పుడు బహుమతులు పొందేవారే కాకుండా యువత కూడా ధీటుగా ఉండి నిలబడి పైకొచ్చి వాళ్ళు బహుమతులు పొందే రీతిగా ఈ కథానిక పోటీ ఉపయోగపడుతుంది అనేది నిష్ఠాతులు, అతిథులు కూడా చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో వచ్చే సంవత్సరం కూడా భూపతి చంద్ర కథానిక పోటీ 2027లో ఫిబ్రవరి 19th బహుమతి ప్రదానం ఉంటుంది. 3 నెలల ముందు నోటిఫికేషన్ ఇవ్వడానికి నిర్ణయించారు. థ్యాంక్ యూ.